అన్న సాంగ్ అయితే చాలా బాగుందన్న. రాహుల్ సిప్లిన్స్ వాడిండు. నాకు అది చాలా బాగా నచ్చింది. అంటే ఒక రాజ్యంలో ఒక రాజు రాణి మధ్య జరిగే సన్నివేశాలను బట్టి తీసినట్టు అనిపించింది. కానీ నెటికల్కి అయితే చాలా బాగుంది. తీసుకున్న డిఓపి కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా కొత్త డిఫరెంట్ అనిపించింది. బీజం అయితే చాలా బాగుంది. రాహుల్ సిప్లిన్స్ మన త్రిబుల్ వాడింగ్ అన్న నాటు సాంగ్ అట్లాంటి ఫేవరిజం కనిపించింది అనమాట. సో చెట్టివేటకి అయితే ఒక హిస్టారికల్ మూవీ ఇది. సో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చాలా ఇటువంటి బ్యాక్గ్రౌండ్ లో మనం ఎప్పుడు చూడలేదు. సో చాలా కొత్తగా కనిపిస్తుంది కాబట్టి చాలా మంది పాపం ఆ హీరోయిన్ కూడా 2 సంవత్సరాలు ఒక అగ్రిమెంట్ ఇచ్చింది సినిమా చేయాలని. పాపం 3 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే. తను ఏ సినిమా చేయట్లేదు కాబట్టి స్టూడెంట్ సినిమా లేట్ అయినప్పుడు కూడా మంచి రిజల్ట్ రాబోతుంది. సెట్ అయితే సాంగ్ అయితే ఊరా మాస్ నాకు చాలా బాగా నచ్చింది. వచ్చిన కొద్దిసేపు హైయెస్ట్ వ్యూస్ కొట్టడం అనేది అది పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం కాబట్టి ఐ విష్ ఆల్వేస్ సినిమా ఐ మీన్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది అన్నమాట. ఎలా ఉంటుంది అనుకుంటున్నావు సినిమా? సినిమా మాట్లాడుతున్నావు అయ్యా. పవన్ కళ్యాణ్ ఇటువంటి బ్యాక్గ్రౌండ్ సినిమా ఎప్పుడు చేయలేదు. అంటే తనకు రాజు లాంటి గురం ఉంది కానీ రాజు లాంటి సినిమా ఎప్పుడు చేయలేడు. చూడండి మన హిస్టారికల్ మూవీ లైక్ మగధీర కానీ బింబిసార కానీ సో ఇట్లాంటి అంటే ఒక చరిత్రను చెప్తూనే మనకు సినిమా చూపిస్తారన్నమాట. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మొన్న డాకు మహారాజ్ కానీ సో ఇట్లాంటి హీరోస్ ఇట్లాంటి సినిమా చేయడం వల్ల ఒక మెసేజ్ నేర్పిస్తారన్నమాట. సో నిజంగా పవన్ కళ్యాణ్ కి చాలా మంచి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ సినిమాలో నిజంగా పవన్ కళ్యాణ్ గెటప్స్ కానీ సో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. డైరెక్టర్లు మారుతున్నారంటే అర్థం చేసుకున్నాను. అంటే స్టోరీ అంత గొప్పగా ఉంది. స్టోరీ గొప్ప ఉంది కాబట్టి డైరెక్టర్ మారినప్పుడు కూడా సినిమా మాత్రం చాలా అద్భుతంగా రాబోతుంది. నాకు నమ్మకం ఉందన్న ఈ సినిమా మాత్రం ఎంత లేట్ అయినా కూడా రిజల్ట్ మాత్రం చాలా సాలిడ్ రాబోతున్న నమ్మకం నాకు కలిగింది. ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ నాకు నేను కోరుకున్నది ఏది పవన్ కళ్యాణ్ అలాగ అనిపించబోతూ ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయలేదు. కదా ఫస్ట్ టైం హరిహర వీరమల ద్వారా పాన్ ఇండియా సినిమా రాబోతుంది కాబట్టి ఐ విష్ ఆల్వేస్ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను.